పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం, చీకటి తావులలో రహస్యంగా దాచి ఉంచిన నిధులను నీ వశము గావించెదను. అప్పుడు నీవు నేను ప్రభుడనని తెలుసుకొందువు. ఇశ్రాయేలు దేవుడు నిన్ను పేరెత్తి పిలిచినని గ్రహింతువు. యెషయా గ్రంథము 45వ వచనము, 45వ అధ్యాయము 3వ వచనము. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం వచనములు 32 నుండి 38 వరకు. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోట మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టివి మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కాని పరిసయ్యులు, పిశాచముల నాయకుని సహాయంతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యంను గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధననెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఈ లోకంలో మీరు సువార్త పరిచర్య చేసినప్పుడు ఎందరికో స్వస్థతను, విడుదలను దయచేశారు ప్రభువా. అదేవిధంగా ఈరోజు సువిశేషంలో పిశాచితో పీడించబడే మూగవానికి విడుదలను ప్రసాదించారు ప్రభువా. కానీ పరిసయ్యులు చూసి ఈర్ష్యతో రగిలిపోయారు ప్రభువా. మేము కూడా అనేక మార్లు ప్రభువా ఇతరులను చూసి ఈర్ష్యపడుతూ ఉన్నాం ప్రభువా. మాలోని ఈర్ష్య ద్వేషాలను తొలగించండి ప్రభువా. ప్రభువా, మీరు సువార్త పరిచర్య చేసేటప్పుడు అనేక పట్టణములు, గ్రామములు మరియు ప్రార్థనా మందిరంలో నిర్విరామంగా బోధిస్తూ ఉన్నారు ప్రభువా. మీరు సువార్తలో చెప్తూ ఉన్నారు ప్రభువా, సువిశేషంలో చెప్తూ ఉన్నారు, పంట సేకరించటానికి కోతగాండ్లు తక్కువ, పంట యజమానునికి మనవి చేయండి అని చెప్తూ ఉన్నారు. పంట యజమాని ఆ త్రిత్వైక సర్వేశ్వరుడే ప్రభువా, తండ్రి దేవుడే ప్రభువా. పంట సేకరించటానికి కావలసిన కోతగాండ్లు ఎవరంటే సువార్తను
బోధించే బిడ్డలు ప్రభువా, సువార్త పరిచర్య చేయటానికి అధికంగా నీ సువార్థికులను పంపండి ప్రభువా. ఈ లోకంలో నలుమూలల మీ సువార్త ప్రచారము జరగాలి ప్రభువా. ఎందరో అన్యులు మీ కడకు రావాలి ప్రభువా, మిమ్మల్ని విశ్వసించాలి ప్రభువా. దానికి తగ్గ కృషి మేము కూడా చేయటానికి మాకు మీ సహాయంని, మీ కృపని, మీ అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువా. మమ్ములను, మా కుటుంబాలను మీ కాపుదలలో, మీ భద్రతలో ఉంచి మమ్మల్ని సదా కాచి కాపాడి సంరక్షించండి దేవా. మీ సువార్త పరిచర్య చేయుటకు మాకు మంచి మనసును దయచేయండి ప్రభువా. సువార్త పరిచర్య చేయలేని ఎడల దానికి తగ్గ ఆర్థిక సహాయమన్నా చేయగలిగే మనసుని మాకు దయచేయండి ప్రభువా. మా కుటుంబాలను దీవించండి ప్రభువా. యేసు పరిశుద్ధ రక్తమా మా కుటుంబాలను కప్పి ఉంచి మమ్మల్ని రక్షించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి, ఆమెన్.